ఓకే. సో ఇద్దరి మధ్యన ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ కంటెస్టెంట్స్ ఇద్దరున్నారు. అయితే 8% మంది ఓట్లు వేయలే వాళ్ళలో. అలాగే పోలైన వాళ్ళల్లో 2% చెల్లలే. రైట్. ఇంకా మిగిలిన వాటిలో గెలిచిన వాడికి 56% వచ్చింది. అలాగే మెజారిటీ ఎంత అంటే 3381. అంటే గెలిచిన వాడికి 56 వచ్చింది అంటే ఓడిన వాడికి ఎంత 44 కదా. అంటే డిఫరెన్స్ ఎంత 12%. దట్ ఈస్ 3381. అయితే ఓకే అండి. అయితే మొత్తము రిజిస్టర్ అయిన ఓట్స్ ఎన్ని అని అడిగాడు. చూడండి ఒకసారి. మొత్తం రిజిస్టర్ అయిన ఓట్స్ మనకు తెలియదు. (?) ఇంటూ దీంట్లో ఎంతమంది 8% వేయలా అంటే ఇంకెంత మిగిలారు 92% ఉంటారు. అందుకని దట్ ఈజ్ 92/100. మరి వీళ్ళలో 2% చెల్లలా అంటే చెల్లింది ఎంత 98 కదా. అందుకని 98/100 అంటే 98% కదా. 98/100. దీంట్లో మెజారిటీ ఎంత 12%. అంతే కదా. వీడికి 56 వచ్చింది గెలిచిన వాడికి, ఓడిపోయినడికి 44 కదా. రెండు కలిపి 100 టోటల్. 56 and 44 బోత్ టోటల్ 100. కాబట్టి డిఫరెన్స్ 56కి 44కి ఎంత 12%. 12% అంటే దిస్ ఇస్ 12/100. ఇది మెజారిటీ. కానీ దిస్ మెజారిటీ వాడు ఎంత ఇచ్చాడు? దిస్ ఈజ్ 3381 అంతే. దెన్ ఇది వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లంలో ఓన్లీ థింగ్ క్యాన్సిలేషన్ అంతే. క్యాన్సిలేషన్ తప్ప దెర్ ఈజ్ నథింగ్ అదర్ దెన్ దట్. ఓకే, క్యాన్సిలేషన్ చూద్దాం. చూడండి. 3 టేబుల్ 4 టైమ్స్ ఇక్కడ 3 టేబుల్ 1127. రైట్. ఈ రెండిట్లో మళ్ళా ఇది ఇక్కడ మళ్ళీ 3 టేబుల్ పోద్దా? పోదు. 3 టేబుల్ 7 టేబుల్ పోద్దు. చూడండి ఇక్కడ 7 టేబుల్ దీంట్లో 14 టైమ్స్. ఇక్కడ 7 టేబుల్ చూడండి, ఒక 7. 42లో 6 టైమ్స్. ఓకే, 6 టైమ్స్ అండ్ 7లో 1 టైం. మళ్ళీ ఈ రెండిట్లో 23 టేబుల్ పోద్ది. 23 టేబుల్ దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 7 టైమ్స్. అయిపోయింది. సరే, ఇప్పుడు చూడండి ఈ 7 14లో పోద్ది కదా. ఎన్నిసార్లు అండి? 2 టైమ్స్ అని అయిపోయింది ఇంకా. సో ఈ 400లో 25 టైమ్స్, ఈ 250లో 100లో 50 టైమ్స్, ఈ 4 దీంట్లో 25 టైమ్స్. ఇవన్నీ ఇటు తీసుకొచ్చామనుకోండి. క్వశ్చన్ మార్క్ ఎంత అయ్యా అంటే 25 × 50 × 25. 25, 50, 25 అంతే, ఇంకేం లేవు. మొత్తం మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ 3125. మల్టిప్లై చేసుకోండి. 0 31,250. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, లిటిల్ బిట్ హార్డ్ క్వశ్చన్. జాగ్రత్త చూడండి. x - 1/x ఈజ్ గివెన్ యాజ్ ఓకే. x - 1/x ఎంతన్నా అంటే దీన్ని 5 + √2 అంటండి. 5 + √2. నీకు కావాల్సింది ఏంటంటే x³ - 1/x³ కావాలి. నీకు x³ - 1/x³ అనుకోండి. అంటే ఇవి వచ్చి క్యూబ్లు అడిగాడు అనుకోండి. మనము చిన్న ఫార్ములా చెప్పుకుంటామండి. ఇచ్చిన దానికి క్యూబ్, ఇక్కడ మైనస్ ఉంటే నువ్వేం చేయాలంటే +3 రెట్లు, క్యూబ్ +3 రెట్లు అంటాం. సో ఇది ఇచ్చి ఇది అడిగాడు అనుకోండి, క్యూబ్ +3. అదే ప్లస్ ఇచ్చి ఇక్కడ ప్లస్ అడిగాడు అనుకోండి, క్యూబ్ -3 రెట్లు అంటాం. అంటే దీనికి క్యూబ్ +3 రెట్లు. ఇదిగో దీనికి క్యూబ్ అండి. దట్ ఈజ్ 5 + √2 హోల్ క్యూబ్ ప్లస్ 3 రెట్లు. అంటే దీనికి 3 రెట్లు అనమాట. 3 × 5 + √2. సో ఈ క్యూబ్ కనుక్కోవడమే కొద్దిగా కష్టం. జాగ్రత్తగా చూడండి ఎలా. సో దీనికి క్యూబ్ అండి. మొదటి దానికి క్యూబ్ 5³ అంటే 5 × 5 × 5 125. తర్వాత చూడండి ప్లస్ 3 వస్తుంది. 3 × ఇది క్యూబ్ కదా, ఈసారి ఇక్కడ స్క్వేర్. 5కి స్క్వేర్ ఎంత? 25 ఇంటూ ఇది √2. మళ్ళా ప్లస్ 3 మళ్ళా వస్తుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ 5 క్యూబ్ అండి, ఇక్కడ 5 స్క్వేర్, ఇక్కడ 5 3 × 5. మరి దీనికి స్క్వేర్, √2కి స్క్వేర్ ఎంత 2 ప్లస్ అన్ని ప్లస్లే కాబట్టి బాధలేదు. ఇదిగో √2కి క్యూబ్ అంటే అర్థం √2 × √2 అని. √2 × √2 అంటే ఎంత 2, దట్ ఈస్ 2√2 ప్లస్ ఇది కూడా పెట్టుకొట్టేసుకోండి 3 × 5 = 15 ప్లస్ 3√2. రైట్, సింప్లిఫై చేసేద్దాం. చూడండి ఫైనల్ ఆన్సర్ రాసేద్దాం. ఇప్పుడు చూడండి మామూలుగా రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు చూడండి 125. ఇదిగోండి ఇది 30, అంతే 3 × 5 = 15 రోజులు 30 అండ్ ఇది 15. 125 30 15 పని రాసిన 125 అండ్ దిస్ ఈస్ 30 అండ్ ఇది ఎంత అండి 15. ఆ 3 అయిపోయినాయి. అలాగే ఇవి కూడా రాద్దాం. దాని పేరేంటి, మన కరణీయ సంఖ్యలు కూడా. ఇది 3 × 25 = 75 ప్లస్ ఇదిగోండి 2√2 అండ్ 3√2 ఎంత అయిపోయింది డైరెక్ట్గా 5√2 వచ్చేసింది. సో ఫైనల్ ఆన్సర్ రాసేద్దాం. ఇంకేముంది 125 30 155 అండ్ 15 170 ప్లస్ 75 అండ్ 5 ఇది 75√2 ఇది 5√2 కాబట్టి 75 5 ఎంత 80 కదా 80√2. సో యువర్ ఆన్సర్ ఈజ్ దట్ వన్. ఓకే, త్రిభుజము డిఈఎఫ్ సిమిలర్ టు త్రిభుజము పిక్యూఆర్ అంటే స్వరూప త్రిభుజాలు అంటండి. త్రిభుజము డిఈఎఫ్ సిమిలర్ టు త్రిభుజము పిక్యూఆర్. ఓకే, డెఫినెట్గా ఇవి H12 రేంజ్ కంటే కొద్దిగా ఎక్కువేనండి, జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఈ రెండు స్వరూప త్రిభుజాలు. అయితే వాడు ఏమన్నాడు దీంట్లో డిఈ ఎంత అన్నాడంటే 12. అలాగే ఇక్కడ పిక్యూ ఎంతన్నా అంటే 36. ఇక్కడ జాగ్రత్తగా స్వరూప త్రిభుజాలు కదా, ఇక్కడ డిఈ అండ్ పిక్యూ ఒకే రేషియోలో ఉంటాయి. అలాగే ఈఎఫ్ అండ్ క్యూఆర్ అదే రేషియోలో ఉంటాయి. అది స్వరూప త్రిభుజాల్లో అంటే అనురూప భుజాల నిష్పత్తి, ఉన్నతుల నిష్పత్తి, మధ్యగతాల నిష్పత్తి, చివరికి చుట్టు కొలతల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అంతే కదా. ఇదిగో డిఈ దానికి అనురూపం అంటే అదే విధమైనది ఇక్కడ పిక్యూ. ఓకే, దీనికి 3 రెట్లు ఉన్నాయి. అయితే దీని యొక్క చుట్టుకొలత ఇచ్చాడండి. దీని చుట్టుకొలత ఎంత ఇచ్చాడు 30. మరి దీని చుట్టుకొలత ఎంత చెప్పే రేషియో అర్థమైపోయింది కదా. దీనికి 3 times 3 రెట్లు కాబట్టి దీని చుట్టుకొలత ఎంత ఉండాలండి, దీనికి 3 రెట్లు అంటే ఎంత 90. అంతే, నోట్ చేసుకోండి. ఓకే, ఏబిసిడి అనేది ఒక చతుర్భుజం. దాంట్లో కర్ణాలు ఏసీబిడి అనేవి ఓ వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే అది ఒక సమాంతర చతుర్భుజాన్ని సూచించాలంటే కింద కండిషన్స్ ఏవి సరిపోతాయి అని అడిగాడండి. మొదటి చూడండి ఏమని ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 60. ఫస్ట్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 100. సమాంతర చతుర్భుజములో పక్కపక్కవి రెండు కలిపి 180 ఉండాలి. లేదు కదా, ఎగిరిపోయింది ఇక్కడే, ఇంకా మిగిలింది మనకు అనవసరం. సో పక్క కోణాలు ఎలా ఉండాలి, సంపూరకాలు అయి ఉండాలి. 60 100 కలిపితే 180 అవ్వాలి, అవ్వదు కదా. రైట్. రెండో కండిషన్ ఏమిచ్చాడు చూడండి, AB3. ఇదిగోండి AB3 అంట, BC కూడా 3 అంట, అలాగే AD 5 అట. ఇంకోటి ఉంది, అది రాయట్లే నేను. ఇప్పుడు ఎదురెదురు భుజాలు ఏంటి, ఈ రెండు ఎదురెదురు భుజాలు కదా, బీసీ అండ్ ఏడి సమాంతర చతుర్భుజం. ఇదిగో ఇలా ఉంటుందండి, ABCD. ఇదిగో BCAD ఎదురెదురు భుజాలు ఎలా సమానంగా ఉండాలి కదా, మరి సమానంగా లేదు కాబట్టి దట్ ఈస్ రాంగ్. మూడో దానికి వెళ్దామంట. థర్డ్ కండిషన్, ఏ ఎంత 75 అంట, బి ఎంత ఇచ్చాడండి 105, మళ్ళీ సి 75, D 105. సో బ్రహ్మాండం సమాంతర చతుర్భుజం. ఇదిగోండి ఈ రెండు పక్కపక్కవి 180, ఇదిగో ఈ రెండు పక్కపక్క 180, మళ్ళీ ఈ రెండు పక్కపక్కవి 180, అలాగే చివరి అవి కూడా. సో దిస్ ఇస్ ద కరెక్ట్. సమాంతర చతుర్భుజంలో ఎలా ఉండాలంటే కోణాలు అయితే పక్కపక్క కోణాలు, ఆసన్న కోణాలు సంపూరకాలు అయి ఉండాలి. అంతే. ఇదిగో 180 180 180. ఓకే, థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
క్రింది వానిలో సరికానిది అడిగాడండి. అంటే సౌష్ఠవ అక్షరాల మీద ఇచ్చాడు, చూసుకోండి. మొదటిది, అర్ధవృత్తములో ఖచ్చితంగా ఒకే ఒక సౌష్ఠవ అక్షరం ఉంటుంది. కరెక్టే కదా, దట్ ఈజ్ ఓకే. అంటే మనకి తప్పుది కావాలి, సరికానిది కావాలి. అర్ధవృత్తం అనుకోండి, ఇదిగో ఇలా ఉంటుందండి, ఒకే ఒక సౌష్ఠవం ఉంటుంది. రైట్. రెండవ దానికి వెళ్దాం. దీర్ఘచతురస్రంలో ఖచ్చితంగా 4 సౌష్ఠవాలు ఉంటాయండి. తప్పు కదండి అది. సో దీర్ఘచతురస్రంలో 2 ఉంటాయి సౌష్ఠవాలు. వాడేమంటాడు 4 అంటున్నాడు, ఉండేది ఇదిగో ఇదొకటి ఇదొకటి 2. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ దట్ వన్. సరికానిది అడిగాడు. అది మిగిలిన కూడా చూద్దాం. క్రమపంచభుజిలో 5 ఉంటాయి, సరే అదే కదా. క్రమ బహుభుజిలో ఎన్ని భుజాలు ఉంటే అన్నీ ఉంటాయి, 5 ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇదిగోండి ఇటు ఇదొకటి, ఇట్లా ఈ మధ్యలో ప్రతిదీ అన్నమాట, ఇటు అలాగే ఇటు ఇలా మధ్యలో 5 ఉంటాయి. అలాగే చిట్ట చివరి వృత్తానికి మీ అందరికీ తెలుసు అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖ ఉంటే అది కూడా కరెక్టే. సో కరెక్ట్ కాందేది సెకండ్ ఆప్షన్. ఓకే.